హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి వైజాగ్లో నరేంద్ర మోదీ గారి మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు మోదీ, పవన్ కళ్యాణ్ అందరూ డయాస్ మీద ఉన్నోళ్ళు, లేకపోతే రాష్ట్రంలో పొలిటికల్గా అవేర్నెస్ ఉండేవాళ్ళు ఎవరన్నా మీటింగ్ చూసిన వాళ్ళు అందరూ విస్తుపోయేలా పవర్ఫుల్ ఆయనకు వచ్చే ఆ బట్లర్ ఇంగ్లీష్లో ఒక పవర్ఫుల్ అద్భుతమైన అబద్ధాలతో కూడుకున్న స్పీచ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. నాకైతే మధ్య మధ్యలో అయితే నవ్వాగల ఈయన వేసే బౌన్సర్స్కి. అందులో చాలా ప్రధానంగా ఈయన చెప్పిన మాట, యువర్ స్కూల్ మై స్కూల్ ఈ సేమ్ స్కూల్ సార్ అన్నాడు. అది ఏ విషయంలోనో అర్థంగా నమ్మిన వాళ్ళని వెన్నుపోటు పడవటంలోనా, పక్కనుండే వాళ్ళని వాడుకొని పక్కన కరివేపాకులా పడేసే విషయంలోనా, లేకపోతే అబద్ధాలని బిగ్గరగా చెప్పి నిజమని చెప్పేచ్చే అంశం, నమ్మబలికిచ్చే అంశంలోనా, ఏ విషయంలోనో యువర్ స్కూల్ మై స్కూల్ ఈ సేమ్ స్కూల్ సార్ అన్నాడని నాకు అర్థం కాలే. అయితే ఈయన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన ప్రసంగం మొదలు నుంచి మాట్లాడిన వివిధ సమ్ ఆఫ్ ద కీ ఇంపార్టెంట్ ఇష్యూస్ని మాట్లాడే ప్రయత్నం చేద్దాను. దేశానికి తర్వాత రాష్ట్రానికి ఏదైనా సరే, దేశానికి ప్రధాని, రాష్ట్రానికి ముఖ్యమంత్రి చాలా బాధ్యతగా ఉండాలి. అండ్ వాళ్ళ పని ఏంటంటే రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ, ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ, ప్రజలు కట్టిన డబ్బులు, ట్యాక్స్ డబ్బుల్ని ప్రజల యొక్క అభివృద్ధి కోసం ప్రాపర్ మేనర్లో యూజ్ చేయాలంతే. వీళ్ళు సొంత డబ్బులు పెట్టరు, వీళ్ళ సొంత ఆస్తులు అమ్మేసేసి దేశం యొక్క అభివృద్ధి కోసం లేకపోతే దేశం యొక్క సంక్షేమం కోసం అయితే డబ్బులు పెట్టరు. కానీ చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి భజన చేసుకుంటా చెప్పే పనులు ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి మొత్తం మోదీ గారు దయాదాక్షిణాలతో, చంద్రబాబు నాయుడు గారు దయాదాక్షిణాలతో ఈ అభివృద్ధి జరుగుతుందని చెప్పే ప్రయత్నం ఏదైతే చేశారో ఇది నిజంగా సిగ్గుపడాల్సిన అంశం. ప్రజల డబ్బుతో ప్రజల కోసం చేసే పనులని, ప్రజల అభివృద్ధి కోసం చేసే పనులని వీళ్ళ సొంత డబ్బులతో రాష్ట్రం కోసం పరితపించి పనిచేస్తున్నట్టు నమ్మబలికిచ్చే ప్రయత్నం ఏదైతే చేస్తారో ఇది ముమ్మాటికి చాలా దుర్మార్గమైన పని. తర్వాత మోదీ అంటే ఆల్వేస్ డెవలప్మెంట్ అంట. మరి మోదీ అంటే ఆల్వేస్ డెవలప్మెంట్ అని అనుకుని నమ్ముతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరీ ముఖ్యంగా 2017, 2019 మధ్యకాలంలో అమ్మ బూతులు తిట్టించారు మీరు ఆయన్ని. అప్పుడు అభివృద్ధికి, పర్టికులర్లీ రాష్ట్ర అభివృద్ధికి సహకరించట్లేదని బూతులు తిట్టించారు కదా. అప్పుడు మీ పార్టీ లీడర్స్తో మీరు కూడా సాక్షాత్ రంగంలో దిగి బూతులు తిట్టారు. ఆ సైడ్ నుంచి నరేంద్ర మోదీ కూడా 2019 ఎన్నికల ర్యాలీకి ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు. మరి ఆల్వేస్ అభివృద్ధి పరంగా అయితే 2019లో మీ ఇద్దరి మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది, ఎందుకు విడిపోయారు, విడివిడిగా పోటీ చేసి మీరు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఓడిపోయారు? దీనికి ఆన్సర్ ఉందా చంద్రబాబు నాయుడు గారు? లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఆహా ఓహో అని ఊదరగొట్టే వాళ్ళ మనుషుల దగ్గర, లేకపోతే బీజేపీని ఆహా ఓహోని ఊదరగొట్టే వాళ్ళ దగ్గర ఇదే అంశం 2017, 2019 మధ్యకాలంలో బీజేపీకి ఆమడ దూరంలో ఉండి బీజేపీని అమ్మనాబూతులు తిట్టిన పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంగా సమాధానం ఉందా? 2017, 2019 మధ్యకాలంలో నరేంద్ర మోదీ అభివృద్ధి చేయట్లేదు, రాష్ట్ర అభివృద్ధికి సహకరించట్లేదు, రాష్ట్రం యొక్క డెవలప్మెంట్కి సహకరించట్లేదని మీరు బయటకు వచ్చి ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్న పరిస్థితి, దాన్ని ఎలా చెప్తారు? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 2017, 2019 మధ్యకాలంలో ఈ డెవలప్మెంట్ జరగలేదా? జరిగితే మీరు ఎందుకు తిట్టుకున్నారు? దీనికి సమాధానం ఉందా టీడీపీ కానీ, బీజేపీ కానీ, జనసేన వాళ్ళ దగ్గర కానీ? తర్వాత ఈయన చెప్పిన మాట, నరేంద్ర మోదీని ఎప్పుడు కలిసినా ఆల్వేస్ ఇన్స్పిరేషన్ అంట, లెర్నింగ్ సంథింగ్ అంట. నాకు అర్థం కాల ఏం ఇన్స్పిరేషనో లేకపోతే ఏం నేర్చుకుంటున్నాడో. నాకు తెలిసి పార్టీలను ఎలా చీల్చాలా, మిత్రపక్షంలో ఉన్న పార్టీని తొక్కిపెట్టి ఎలా ఉంచాలనేది మాత్రం నేర్చుకొని ఉంటాడని అనిపిస్తుంది మోడీ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు. తర్వాత అమరావతి వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ యాజ్ పిఎం డ్రెమ్ట్. నరేంద్ర మోదీ కలలుగంటున్నట్టు ఒక ప్రపంచంలో విఖ్యాత నగరంగా అమరావతిగా రూపుదిద్దబోతుంది. దాని ఇనాగ్రేషన్కి ఈయన రావాలని అడిగారు. నిజంగా అమరావతిని అంత అద్భుతంగా ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే మనిషి నరేంద్ర మోదీ అయితే 2016లో ఆయన శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి 2024 వరకు చిల్లిగవ్వ కూడా ఎందుకు ఇవ్వకుండా అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయినటువంటి క్యాపిటల్ అమరావతికి డబ్బులు ఇవ్వకుండా ఎందుకు తార్చారం చేశారు? ఇప్పుడు ఆయనకు రావాల్సిన మెజారిటీ లోక్సభలో రానప్పుడు అప్పులు ఇప్పించే ప్రయత్నం ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు? నిజంగా ఆయన అంత పెద్ద నగరాన్ని దేశంలో కట్టాలి, అది కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కట్టాలని నిజంగా ఆయన కలల కన్నా మనిషి అయితే 2016 నుంచి చిల్లిగవ్వ ఇవ్వకుండా ఎందుకున్నాడు? ఇప్పుడు వాళ్ళకున్న 303 సీట్ల నుంచి లోక్సభలో వాళ్ళకి మెజారిటీ లేకుండా 240కి వచ్చి మైనారిటీ గవర్నమెంట్ కేంద్రంలో నడుపుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థల నుంచి కానీ, లేకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ లెండింగ్ ఏజెన్సీల నుంచి ఇప్పుడు అప్పు ఇప్పించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు? నిజంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అభివృద్ధి కోరుకునేవాడైతే, లేకపోతే గ్లోబల్ స్టాండర్డ్ సిటీ ఇండియాలో ఉండాలి, కట్టాలి అని కోరుకునే వ్యక్తి అయితే
తర్వాత బీపీసీఎల్ రిఫైనరీ గురించి, తర్వాత విశాఖ రైల్వే జోన్ గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. బీపీసీఎల్ రిఫైనరీ, వైజాగ్ రైల్వే జోన్ రెండు కూడా నరేంద్ర మోడీ పుణ్యాన ఆంధ్రప్రదేశ్కి ఇవ్వట్ల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014లో విడిపోతున్న క్రమంలో విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు ఈ రెండు. రాష్ట్ర ప్రజల్ని ఎంత దారుణంగా మిస్లీడ్ చేస్తున్నారో చూడండి. బీపీసీఎల్ రిఫైనరీ యాజ్ వెల్ యాజ్ రైల్వే జోన్ రెండు విభజన చట్టంలో పొందుపరిచి రెండు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ చేయాలని విభజన చట్టంలో యూపీఏ ప్రభుత్వం అప్పుడు పొందుపరిచిన అంశాలు ఇవి. ఇవి కొత్తగా నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్కి బిచ్చమేయట్లేదు, దయాదాక్షిణంగా ఇవ్వట్లేదు. ఇవి నరేంద్ర మోడీ బ్రెయిన్లో నుంచి వచ్చిన డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ కానే కావి రెండు. ఆర్సిలర్మిటర్ అనేది ప్రైవేట్ ప్రాజెక్ట్, అది మిగిలినవి ఏవి వచ్చినా కానీ అది ప్రైవేట్ పరమైన సంస్థలు. గూగుల్ అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, చంద్రబాబు నాయుడు గారు అక్కడ వాగిన ఏ వాగుడైనా. కానీ ప్రధానంగా బీపీసీఎల్ యాజ్ వెల్ యాజ్ మనకు విశాఖ రైల్వే జోన్ రెండు విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు నరేంద్ర మోదీ కొత్తగా రాష్ట్రానికి ఇస్తున్నది కాదు, రాష్ట్రం మీద ప్రేమతో ఇస్తున్నట్టువి, అంతకంటే కాదు. ఈ రెండు బీపీసీఎల్ రిఫైనరీ యాజ్ వెల్ యాజ్ విశాఖ రైల్వే జోన్ 10 సంవత్సరాలు నాంచుకుంటా ఇవ్వకుండా ద్రోహం చేసిన ఈ నరేంద్ర మోదీని వీళ్ళు ఈ రకంగా పొగుడుతున్నారంటే బెంబేలెత్తిపోయాడు. చంద్రబాబు నాయుడు పొగుడుడికి మోడీనే బెంబేలెత్తిపోయేలా పొగిడాడు ఈ బట్లర్ ఇంగ్లీష్లో. తర్వాత ఈయన మాట్లాడిన ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారు మోడీ భజన చేయడం కాకుండా అక్కడ సభకు వచ్చిన ప్రతి ఒక్కరితో భజన చేయించాడు, చప్పట్లు కొట్టేసి. ఇది దుర్మార్గమైన చర్య. 10 సంవత్సరాలుగా విడిపోయిన రాష్ట్రానికి అభివృద్ధికి నోచుకోకుండా మోసం చేస్తున్నటువంటి వ్యక్తిని ఈయన రాజకీయ అవసరాల కోసం భజన చేయడమే కాకుండా అక్కడికి వచ్చిన ప్రజలతో చప్పట్లు కొట్టించి మరీ భజన చేయించాడంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గంగా రాష్ట్ర ప్రజల్ని మోడీకి ఊడిగం చేస్తున్నాడో చూడండి. ఈయన రాజకీయ అవసరాల కోసం ఊడిగం చేస్తున్నారు, అది వేరే ఆస్పెక్ట్. కానీ ప్రజలతో కూడా చప్పట్లు కొట్టి భజన చేస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ స్వార్థం కోసం, మోడీతో సఖ్యత కోసం ఆ 2017-19 మధ్యలో వచ్చిన గ్యాప్ని పూడ్చుకొని నీకోసం నేను బాగున్నాను, మీకోసం ఏదన్నా చేస్తాను, మీకు ఊడిగం నేను చేయడమే కాకుండా ప్రజలతో కూడా చేయిస్తానని చందంగా ఈ ఊడిగం చేయిస్తున్న భజన చేయిస్తున్న విధానం చాలా దుర్మార్గం ఇక్కడ. తర్వాత ఇంకొక అంశం ఆయన మాట్లాడింది, విశాఖ విశాఖపట్నంలో పెట్టిన మీటింగ్లో విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా ఉండాలి, దానికోసం చొరవ చూపండి అని ఒక్క మాట కూడా డిప్యూటీ సీఎం కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రైమ్ మినిస్టర్కి విన్నవించట్లేదంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో చూడండి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, నిజంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకునే వాళ్ళే కదా, మోడీ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కోరుకుంటున్నాడు కదా. మరి ఆయన ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయకూడదని ఎందుకు అడగలేకపోయారు ఈ దద్దమ్మలు ముగ్గురు? దీనికి టీడీపీ, బీజేపీ, జనసేన వాళ్ళ దగ్గర సమాధానం ఉందా? ఒక పక్క గత 3-4 సంవత్సరాలుగా విశాఖ రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అక్కడ ప్రైవేట్ పరం కాకూడదని ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు. దానికి వీళ్ళు కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవించే ప్రయత్నం ప్రైమ్ మినిస్టర్ మీటింగ్లో ప్రైమ్ మినిస్టర్ ఎదురుగా ఎందుకు చేయలేకపోయారు? దీనికి ఆన్సర్ ఏమన్నా ఉందా? తర్వాత ఇంకోటి, అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ప్రజల చిరకాల వాంఛను తీరుస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు, కానీ ప్రజల వాంఛను తీర్చట్లేదు, ప్రజలు మెచ్చే పాలన ఇవ్వట్ల. ఈయన కార్పొరేట్స్ని మెచ్చే పాలన, కార్పొరేట్స్ యొక్క వాంఛల్ని తీర్చే ప్రధానిగా నరేంద్ర మోదీ ఉన్నారు తప్ప దేశంలో కామన్ మ్యాన్కి ఉపయోగపడేలా, కామన్ మ్యాన్కి మేలు చేసే ప్రయత్నం చేయట్లా. చేసేలా ఉంటే డిమానిటైజేషన్ చేసి రోడ్ల మీద జనాలు తీసుకొచ్చి నించోబెట్టేవాడు కదా. అదే డిమానిటైజేషన్ ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎండగట్టిన రోజులు ఉన్నాయి అక్కడ. జీఎస్టీ చేసి ఎంఎస్ఎంఈ యొక్క భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి, మరీ ముఖ్యంగా ఇండస్ట్రియల్ సెక్టార్కి వెన్నుముక అయినటువంటి ఎంఎస్ఎంఈ సెక్టర్ని మొత్తాన్ని నిర్వీర్యం చేసే వ్యక్తి అయితే కాదు ఈయన. తర్వాత ఈయన మాట్లాడితే ఇంకోటి, ప్రజలు మెచ్చిన ప్రధాని అని చెప్పే, ప్రజలు మెచ్చిన ప్రధాని అయితే వీళ్ళకున్న 2019లో వచ్చిన 303 సీట్ల నుంచి వీళ్ళని 240 సీట్లకు దించేసేవారు కానే కాదు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు తెలుసు కదా, గ్లోబల్ ప్రచారాలు అబద్ధాలు ఎంత అద్భుతంగా బిగ్గరగా అరిసి చెప్తారనేది. ఇంకో అబద్ధం చెప్పారు, హర్యానా తర్వాత మహారాష్ట్రలో బీజేపీ నరేంద్ర మోదీ లీడర్షిప్లో గెలిచిందన్నారు, కానీ జార్ఖండ్లో అదే నరేంద్ర మోడీ లీడర్షిప్లో బీజేపీ ఓడిపోయిందని చెప్పలా. జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ అదే నరేంద్ర మోదీ లీడర్షిప్లో ఓడిపోయిందని చెప్పకుండా దాచిపెట్టి ప్రజల్ని ఘోరంగా మిస్లీడ్ చేసే ప్రయత్నం చాలా దుర్మార్గంగా చేశాడు చంద్రబాబు నాయుడు. తర్వాత దేశం కోసం పనిచేసే ప్రధానమంత్రి అని చెప్పే ప్రయత్నం చేశాడు ఈయన. దేశం కోసం ఇంతలా ఏ ప్రధానమంత్రి పనిచేయలేదని చెప్పే ప్రయత్నం చేశారు. దేశం కోసం పనిచేసే ప్రధానికి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందని చెప్పే నిజంగా దేశం కోసం పనిచేసే ప్రధానమంత్రి అయితే 2015లో 2020లో చిత్తుగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయింది బీజేపీ? ఇదే నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నప్పుడు. అంటే ఢిల్లీ ప్రజలకు విజ్ఞత ఉంది కాబట్టి చిత్తుగా ఓడిస్తున్నారు ఇన్ని.
అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఈయన పచ్చి అబద్ధాలని ఢిల్లీ ప్రజలు చాలా నిశితంగా గమనించి ఈయన ఎక్కడ ఉంచాలో అసెంబ్లీలో అక్కడే ఉంచుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఏదో కల్లిబొల్లి కబుర్లు చెప్పి ఢిల్లీలో పార్లమెంట్ సీట్లు గెలుస్తున్నారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఢిల్లీ అసెంబ్లీ 2014లో 15 అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళకు కనీసం లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ రాకుండా ముష్టి 3 సీట్లు వచ్చాయి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళకి వచ్చిన 7 సీట్లు. తర్వాత ఈయన మాట్లాడింది సంస్కరణలు, అభివృద్ధి, సంక్షేమం ఇవంతా నరేంద్ర మోదీ గారు అసలు అనునిత్యం వీటి గురించి ఆలోచిస్తారంట. నిజంగా సంస్కరణల గురించి, అభివృద్ధి గురించి అంతలా ఆలోచించే నరేంద్ర మోదీ అయితే దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చాలనుకున్న వ్యక్తి అయితే ఆ దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చేదానికి ఈయన కొన్ని స్కీమ్స్ రెఫరెన్స్గా తీసుకున్నాడు. మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా లాంటి స్కీమ్స్ని కొన్ని తీసుకున్నారు. ఆ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఫెయిల్యూర్ స్కీమ్సే. మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా యాజ్ వెల్ యాజ్ స్టార్టప్ ఇండియా. ఈ ఫెయిల్యూర్ స్కీమ్స్ని నరేంద్ర మోదీ ఎప్పుడూ మర్చిపోయాడు. ఆయన ప్రసంగాల్లో మీరు నోటీస్ చేయండి, 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన నోట్ల నుంచి మేక్ ఇన్ ఇండియా రాదు, స్కిల్ ఇండియా రాదు, స్టార్టప్ ఇండియా రావట్లేదు. ఎందుకంటే ఆ ఫెయిల్యూర్ స్కీమ్స్ ఆ ఫెయిల్యూర్ స్కీమ్స్ని గుర్తు చేసే ప్రయత్నం చేశాడు. ఇంకోటి, దేశాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నాడు అని చెప్పే ప్రయత్నం చేశాడు. నిజంగా అంత బలమైన ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలనే ఒక ఉద్దేశంతో పనిచేస్తున్న ప్రధానమంత్రి అయితే రూపీ 85 రూపాయలు వర్సెస్ డాలర్ ఎందుకు అవుతుంది? 45 సంవత్సరాల్లో హైయెస్ట్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు ఉంది? గత కొద్ది సంవత్సరాలుగా ఇన్ఫ్లేషన్ అతి దారుణంగా పెరుగుకుంటూ ఎందుకు పోతుంది? భారతదేశంలో ఈ రోజుకి పేదరికంతో రోజుకి దగ్గర 20 కోట్ల మంది రోజుకు 3 పూట్లు తిండి దొరకకుండా ఎందుకున్నారు? నిజంగా అభివృద్ధి పరంగా భారతదేశానికి అంతలా పరుగులు పెట్టించే వ్యక్తి అయితే ఈయన నరేంద్ర మోదీ. గత 10 సంవత్సరాల్లో 20 కోట్ల మందిని పావర్టీ జోన్లోకి ఎలా నెట్టివేయబడ్డారు? ఈయన పాలన సరిగ్గా చేయట్లేదనే కదా, అభివృద్ధి సరిగ్గా చేయట్లేదనే కదా, సంస్కరణలు దేశానికి సరైన మార్గంలో వెళ్ళట్లేదనే కదా దాని అర్థం. పావర్టీలోకి 20 కోట్ల మంది జనాభా వెళ్ళారంటే, రూపీ పడిపోతుందంటే, ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉందంటే, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉందంటే. ఇంకా 3 days ago ఎకనమిక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ రిపోర్ట్ వచ్చింది. 4 yearsలో హైయెస్ట్ లోయెస్ట్ ఎకనమిక్ గ్రోత్ రేట్ వస్తూ ఉంది 6.4%. 4 yearsలో లోయెస్ట్. అండ్ 2024లో ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్యలో వచ్చిన FDIs, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, నెట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ 12 సంవత్సరాల్లో లోయెస్ట్ ఉన్నాయి. నిజంగా సంస్కరణలు అంత అద్భుతంగా ఉంటాయి. ఎకనమిక్ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఎందుకు వెళ్తా ఉంది? దీనికి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చెప్పగలరా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్ర ప్రజల్ని కంప్లీట్గా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ను మిస్లీడ్ చేసే ప్రయత్నం చాలా అద్భుతంగా చేసే ప్రయత్నం చేశారు. తర్వాత సోలార్ స్కీమ్స్ గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. సోలార్ స్కీమ్స్ని పైకి ప్రమోట్ చేస్తా లోపల అదానీ యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్ని ప్రమోట్ చేసే ప్రయత్నం నరేంద్ర మోడీ చాలా అద్భుతంగా చేసుకున్నాడు. తర్వాత సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అని చెప్పే ప్రయత్నం చేశాడు. నరేంద్ర మోడీ 2024-19 ఎన్నికలకి వాడిన స్లోగన్. తర్వాత ఆయన ఎప్పుడు ఈ మాట మాట్లాడలా. మోడీ గారు మర్చిపోయినవి, మోదీ గారి ఫెయిల్యూర్ వాదనలు, నినాదాలన్నీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేశారు. అది మేక్ ఇన్ ఇండియా అవనివ్వండి, స్కిల్ ఇండియా అవనివ్వండి, స్టార్టప్ ఇండియా అవనివ్వండి, ఆర్ఎల్స్ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనేది. తర్వాత ఇంకోటి, విడిపోయిన రాష్ట్రానికి న్యాయం చేయడానికి మోదీ చాలా పరితపిస్తున్నారని చెప్పే పరితపించాడని చెప్పే ప్రయత్నం చేశారు. నిజంగా విడిపోయిన రాష్ట్రానికి మేలు చేసే దానికి అంత పరితపించే వ్యక్తి అయితే ప్రత్యేక హోదా ఇస్తానని ఎందుకు ఇవ్వాలా? ఆయన ఇవ్వాలా, మీరు మళ్ళీ ఎందుకు అడగట్లా? మీరు మధ్యలో గొడవ చేశారుగా ప్రత్యేక హోదా కావాలనేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మీరు ఎందుకు ప్రత్యేక హోదా కావాలని అడగలేకపోతున్నారు? రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుంది కదా అది. తర్వాత రాష్ట్రానికి కావాల్సినటువంటి రైల్వే జోన్ 10 సంవత్సరాలుగా ఇవ్వకుండా ఎందుకు నాంచాడు? రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వ్యక్తి అయితే కడప స్టీల్ ప్లాంట్ ఎందుకు ఇవ్వట్లేదు? రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వ్యక్తి అయితే విడిపోయిన రాష్ట్రానికి మేలు చేయాలనే సంకల్పం నిజంగా నరేంద్ర మోదీలో ఉంటే పోలవరాన్ని ఈ రోజుకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎందుకు పూర్తి చేయలేకపోయారు? దీనికి సమాధానం బీజేపీ, టీడీపీ, జనసేన వాళ్ళ దగ్గర ఎక్కడన్నా ఉందా? ఎక్కడైనా ప్రైవేట్ బిల్డింగ్స్లో ఐఐటి, ఐఐఎం, ట్రైబల్ యూనివర్సిటీ లాంటి ప్రైవేట్ బిల్డింగ్స్లో స్టార్ట్ చేశారు. వాటికి గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఈ రోజుకి రాలేదు. అవేదో అయిపోయినట్టు చెప్పే ప్రయత్నం మీరు చేశారు. దెన్ యాజ్ యూజువల్ యువర్ స్కూల్ మై స్కూల్ ఈ సేమ్ స్కూల్ అనే ఒక ఊకదంపుడు స్లోగన్ అక్కడ అందుకున్నారు. ప్రోగ్రెసివ్ ప్రైమ్ మినిస్టర్ రేపు ఏం చేయాలనేది నిన్నే చేసేస్తే బాగుంటుందని ఆలోచించే ప్రైమ్ మినిస్టర్ భారతదేశానికి ఉన్నాడని ఇంకో ఊకదంపుడు ప్రైజింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. నిజంగా అంతా రేపు ఏం జరగాలనేది నిన్నే చేసేసే మనిషి అయితే డిమానిటైజేషన్ చేసేవాడు కాదు, జిఎస్టీ తీసుకొచ్చేవాడు కాదు, భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ 45 సంవత్సరాల్లో హైయెస్ట్ రేటుకి తీసుకెళ్లే వ్యక్తే కాదు, ఇన్ఫ్లేషన్ ఇంత దారుణంగా పెంచేసే వ్యక్తి కాదు.
భారతదేశంలో గ్రాడ్యుయేట్ యువతని పకోడీలు అమ్ముకోండి, అది కూడా రోజ్గార్ అని చెప్పే వ్యక్తి కానే కాదు. భారతదేశంలో రైట్ టైంకి రైట్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారని చెప్పే ప్రయత్నం చేశారు. నిజంగా ఇది దుర్మార్గమైన ఒక మిస్ఇంటర్ప్రిటేషన్ ఆర్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషను. భారతదేశానికి అద్భుతమైన డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉన్న క్రమంలో, ప్రపంచం మొత్తం ఏజింగ్ పాపులేషన్ పెరిగిపోతున్న క్రమంలో, భారతదేశం యంగ్ వర్కింగ్ పాపులేషన్తో కళకళలాడుతున్న టైంలో రిఫార్మ్స్ ప్రాపర్ మేనర్లో తీసుకెళ్లకుండా, ఎకనమిక్ డైరెక్షన్ని రైట్ డైరెక్షన్, రైట్ ఓరియంటేషన్లో తీసుకెళ్లకుండా, భారతదేశానికి రైట్ టైంలో మోస్ట్ రాంగ్ పర్సన్ని ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. దాన్ని చాలా ఘోరంగా మిస్లీడ్ చేసే ప్రయత్నం చేశాడు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఈజ్ నాట్ ఏ రైట్ ప్రైమ్ మినిస్టర్ ఎట్ రైట్ టైం ఫర్ ఇండియా. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఈజ్ అ రాంగ్ ప్రైమ్ మినిస్టర్ ఎట్ ద రైట్ టైం ఫర్ ఇండియా. అబ్సల్యూట్లీ ఏ రాంగ్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ ద ఇండియా ఎట్ రైట్ టైం. అయితే ఇంకా ఈయన చెప్పే ప్రయత్నం చేశాడు, గ్లోబల్ లీడర్ అని ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చి పనిచేశాడు. నిజంగా గ్లోబల్ లీడర్ అయితే 20,000 కిలోమీటర్లు చైనా ఆక్యుపై చేసింది చైనీస్ లిబరేషన్ ఆర్మీ, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ. నిజంగా గ్లోబల్ లీడర్ అయితే చైనా అంత దురాక్రమణకు పాల్పడేదా? గల్వాన్ వ్యాలీ దగ్గర 2 దేశాల సైనికులు తన్నుకు చచ్చే సిచ్యువేషన్ వస్తే ఈయన నోరు మెదపలేదు. అండ్ చైనా భారత భూభాగాన్ని ఆక్రమించిందని సాక్షాత్ డిఫెన్స్ మినిస్టర్ ఒప్పుకున్నాడు. ఈయన నిజంగా గ్లోబల్ లీడర్ అయితే ఆ దృశ్చర్యకి చైనా దిగేదా? నిజంగా ఈయన గ్లోబల్ లీడర్ అయి ఉంటే సౌత్ ఏషియాలో ఏ ఒక్క దేశంతో కూడా భారతదేశానికి డిప్లొమాటిక్గా మంచి రిలేషన్స్ లేవు. ఈయన డిప్లొమాటికలీ మోస్ట్ ఫెయిల్యూర్ లీడర్. కాకపోతే ఈయన ఒక్క దాంట్లో గ్రాండ్ సక్సెస్ అవుతున్నాడు. ఎక్కడ ప్రపంచ మీటింగ్స్కి వెళ్ళినా, అది బ్రిక్స్ మీటింగ్కి వెళ్ళినా, G20 మీటింగ్కి వెళ్ళినా, లేకపోతే G8కి G7కి ఇన్వైటీకి వెళ్ళినా, లేకపోతే ఈవెన్ మీటింగ్స్కి వెళ్ళినా, అమెరికన్ ఎన్ని బైలేటరల్ టూర్కి వెళ్ళినా చాలా అద్భుతమైన పిఆర్తో, చాలా అద్భుతమైన ఈవెంట్ మేనేజ్మెంట్తో ఈయన ఏదో చేస్తున్నాడని చెప్పబలికే ప్రయత్నం చేస్తున్నారు. కానీ భారతదేశానికి మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్తో సఖ్యత లేదు. పర్టికులర్లీ నరేంద్ర మోదీకి ఆ దూరదృష్టి అసలు డిప్లొమాటిక్ అంశంలో అసలు లేదు, ఎకానమీ అంశంలో అసలు అంతకంటే లేదు. నరేంద్ర మోదీ వాదం ఏంటంటే ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ యొక్క విధానాలను అమలుపరచడం, దాంట్లో ఆయన బిజీగా తనమలకలై ఉన్నాడు. దాన్ని ఇంప్లిమెంట్ చేసి ప్రపంచంలో ఏదో చేస్తున్నారు అనేసి బయట ఫోటోషూట్లు ఇచ్చేసి నమ్మబలికిస్తున్నారు తప్ప భారతదేశానికి రైట్ టైంలో రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్తున్న వ్యక్తి ఈ నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్. అలాంటి వ్యక్తిని పట్టుకొని గ్లోబల్ లీడర్ అంటాడు. రైట్ టైంలో రైట్ ప్రైమ్ మినిస్టర్ని చంద్రబాబు నాయుడు అబద్ధాన్ని చాలా బిగ్గరగా చెప్పే ప్రయత్నం చేశాడు. చాలా దుర్మార్గంగా రాష్ట్ర ప్రజల్ని, దేశ ప్రజల్ని మిస్లీడ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ.